మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం 16వ భాగం 9/7/26 తృతీయాంకంలో అనసూయ ప్రియంవద శకుంతలలు మాట్లాడుతుంటారు. అనసూయ అంటోంది, సఖీ శకుంతలే అనభ్యంతరా ఖలు వయం మదనగతస్య వృత్తాంతస్య కింతు యాజ్యసీది హాస బంధేషు కామయమానానమవస్థ శ్రూయతే తాదృశీం తవ పవస్యాత్ కథయ కిం నిమిత్తం కే సంతాపః వికారం పరమార్థతో జ్ఞాత్వాన్ ఆరంభః ఖలు ప్రతీకారస్య. రాజా అంటాడు, అనసూయాం అప్యనుగతో మదీయ స్తర్కః. శకుంతలను బలవాన్ ఖలు మే అభినివేశః సహసా ఏతయోరపి న శక్నోమి నివేదయితుం. అనసూయ అంటూ మదీయః తర్కః, నా సందేహమే అనసూయామపి, ఈ అనసూయ కూడా అనుగతః వెంటాడు, నాకు వచ్చిన సందేహమే ఈమె కూడా వచ్చింది. రాజు ఆత్మగత మే అభినివేశ, నా బెంకం, నా పట్టుదల బలవాన్ ఖలు, చాలా గట్టిదే సుమ. అందుకే సహసా ఒక్కసారిగా ఏతయో అవి, ఈ నా ఇష్టసకులిద్దరికీ కూడా నివేదయుడు విన్నవించటానికి నశక్నోమి, సమర్థురాలిని కాలేకపోతున్నాను అని శకుంతల అనుకుంటాను. అభినివేశ ఆగ్రహ, అకథని చెప్పకూడదని పట్టుదల, అభినివేశ ప్రయత్న విశేషగా ఆగా. సఖి సఖీ నేస్తురాల ఏషా, ఈ అనసూయ తుష్టు భవతి, బాగా చెప్పు. అత్యన ఆతంకం, నీ వ్యాధిని కిం ఉపేక్షిస్తావెందుకమ్మా? అనుపనయం నానాటికి అంగై శరీరావయవాలు పరిహీయసే ఖలు, చిక్కిపోతున్నావు సుమ. కేవలం లావణ్య రూపమైన ఛాయా కాంతి మాత్రం వాం నిన్ను నా ముంచది, విధిని పెట్టడ. అంటే శారీరక సంబంధం పుట్టుకతోనే వచ్చింది లావణ్యం కనుక వదిలిపెట్ట. శరీరం కృషిస్తోంది కానీ లావణ్యం మాత్రం అలాగే ఉంది. లవణము యొక్క ప్రకాశం లావణ్యం, అంటే ఉప్పు తమాషాగా మెరుస్తుంది, అది లావణ్యం. రాజు అంటున్నాడు, అవితధ మాహ ప్రియం వదా తధాహి అని ఒక శ్లోకం. అందుగా క్షామకపోల మానసముర కాఠిన్యముక్తస్థనం మధ్య క్లాంతతర ప్రకామ వినతానం సౌ ఛవి పాందుర స్వచ్ఛాచ ప్రియపదర్శనాచ మదన సృష్టియమాలక్ష్యతే పత్రాణమివ శోషణేన మరుతా సుష్యాలతా మాధవీ. అవును కదా, ఈ ప్రియంబల అవిదితం, ఆహా నిజమే పని, తదాహి నిజమే అననం. ఆ శకుంతల ముఖం క్షామ కపోలం, బాగా చిక్కిపోయిన బుగ్గలు
పురుహు వక్షస్థలం కాఠిన్యముక్తస్థలం కాఠిన్యం కోల్పోయిన మధ్యగా నడు క్లాంతతరహ మునుపటి కంటే బాగా సనం. అప్పుడు క్లాంతతరం అంశం భుజాలు ప్రకామా వినతో అప్పటికంతా ఎక్కువగా వంగ ఛవి శరీర కాంతి పాండుర చాలా తెల్లగా ఉంది. స్వచ్ఛాచ దయనీయంగా ఉంది. ప్రియదర్శనాచ చూపులకింపు గొలుపుతూ ప్రియం కలిగించే దర్శనం కలదు. ఈమె మదన కృష్ణ మన్మథ పీడితురాలై వ్రతాపత్రాణం ఆకులలాగా శోణతేన ఎండించేదై స్వశ్యమై మరుతా గ్రీష్మవాయువు సృష్ట్యా శోకబడి స్పృష్ట్య శోకబడి మాధవీలత అతిముక్త పుండ్రక తద్భావంతి మాధవీలత అలక్ష్యతే కనబడు వేడి గాలి సోకి ఆకులు రాల్చిన మాధవి పూల తీగలాగా ఉందట. భావం చెప్తున్నాడు. సృష్టించిన కపోలాలతో ఈవిడ ముఖం దిగి సడలిన కుచాలతో వక్షస్థలం అసలే సన్నని నడుము మరింత సన్నబడి జారు భుజాలు మరింతగా జారే శరీరమంతా పాండ్యమ తెలుపు వ్యాపి దయనీయంగా ఉన్న చూపులు ఇంపు గొడుపుతూనే ఉన్నాయి. మదన పీడితురాలైనట్టు కనబడుతుంది ఈ శకుంతల. గ్రీష్మవాయువు సోకి ఆకు రాలి మాధవీలతంగా కనిపిస్తోంది ఆయన. శకుంతల అంటుంది, సఖీ కస్య వాంజస్య కథయిష్యామి కింటు అవాసయిత్రు తేదానీం వాం భవిష్యామి. ఇద్దరు కలు అత ఏవ ఖలు నిర్బంధ స్నిగ్ధజన సంవిభక్తం ఖలు దుఃఖం సహ్య వేదనం భవతి. రాజు అనుకుంటాడు, పృష్టాజనేన సమదుఃఖనుభేదుఖేన బాల నేయన్నవక్షతి మనోగత మాధిహేతుం దృష్టో వివృత్య బహుతోషో నయానత్కృష్టం అత్రాంతరే శ్రవణకాతరతాం గతోస్మి. సఖీ చెలి అనదు. కశ్యవా అన్య వేరే ఎవరి కథయిష్యామి చెప్పుకుంటానే. కింటూ కానీ ఇదానీం ప్రస్తుతం వా మిమ్మల్నిద్దరిని అయాసన ఇచ్చ శ్రమ పెట్టానే. భవిష్యామి పెట్టిన దాన్ని భవిష్యామి అంటే నేను ఇద్దరిని అనవసరం మీ ఇద్దరిని నేను ఆయాసపడేటి. ఏవం ఖలు అందుకే కదా నిర్బంధ ఈ ప్రయాస స్నిగ్ధజన మిత్రులతో సంవిభక్తం పంచుకోబడినది. దుఃఖం సహ్య వేదన తట్టుకో జారిన వేదన భవతి కలు అవుతుంది కదా. మిత్రులకు చెప్పుకునేప్పుడే దుఃఖం తీసుకో. సమదుఃఖ సుఖే కష్ట సుఖాలను తనతో సమానంగా పంచుకొని జనేన మిత్రజనంతో అధిహేతుం అస్వస్థత కారణ పృష్ట నిర్బంధించి అడగబడిందై. ఏవం బాల ఈ ముద్ధర మనోగతం మనస్సులో ఉన్న నిజన్న వక్షని ఇది నా చెప్పేది లేదు చెబుతుంది అని పుంస్యాధిర్మానసే వ్యధా ఇచ్చామ వివృత్య ముఖం వెనక్కి బహుశా చాలాసార్లు అనయా ఈమె చే సత్కృష్టం సాభిలాషగా దృష్టం అది చూడబడవాడైనప్పటికీ అత్రాంతరి ఇంతలోకి శ్రవణకాతరాతరం ఆమె మాటలు వినడానికి ఒక భయాన్ని ఆకర్ణన భీరుత్వాన్ని గత అస్మి పొందినవాడనయ్యాను. శకుంతల అంటోంది,
సఖీ యతః ప్రభృతి మమ దర్శన పథమాగతః స తపోవనరక్షిత రాజర్షి తత ఆరభ్య తద్గతేనాభిలాషే దేశే నై తదవ ప్రాప్తి తవదస్తాస్మి సంవృత్త. రాజు అనుకుంటాడు, శృతం శ్రోతవ్యం వినపడుతోంది గట్టిగా. స్మరయేవ తాపహేతు నిర్వాపయితా సయేవ తాజాత దివస ఇవాభ్ర శ్యామస్త్ర సాచ్యయే జీవలోకస్య కష్టసుఖాలను కలబోసుకొని చెలికత్తెను తనకు నిర్బంధించి అస్వస్థత కారణం ఏమిటి అని అడిగారు. కాబట్టి ఈ ముద్దరాలు తన మతోగతాన్ని చెప్పకపోదు, చెబుతుంది. కానీ ఇంతలోనే నాకు భయం, ఏమి చెబుతుందో, ఏం వినాల్సి వస్తుందో అని భయం. శకుంతల వెళుతూ ముఖం వెనక్కి తానే వెనక్కి తిరిగి చాలాసార్లు నా వైపు ఏదో అభిలాషతో చూసి ఉన్నట్టుగా అనిపించింది అని తర్జన భర్జన పడు. సఖీ హలా తపోవన రక్షిత. కష్టసుఖాలను కలబోసుకొని చెడుకెత్త తనను నిర్బంధించి అస్వస్థత కారణం ఏమిటి చెప్పమని అడిగారు రాజుతో. కాబట్టి ఈమె తన మనోగతాన్ని చెప్పకపోదు చెప్పు. కానీ ఇంతలోనే నాకు భయం, ఏం చెబుతుందో, ఏం వినాల్సి వస్తుందో. ఈ శకుంతల వెళుతూ ముఖం వెనక్కి తిప్పి తానే వెనక్కు తిరిగి చాలాసార్లు నా వైపు సాభిప్రాయంగా చూసి అయినా ఎందుకనో ఎంతలోనే ఆకర్ణ సభీరువవుతున్నానే, ఎందుకో భయం వస్తుంది. అలా తపోవన రక్షిత మన ఆశ్రమ రక్షకుడు సహా రాజర్షి, ఆ రాజర్షి దుష్యంత్ యతః ప్రభృతి ఏ క్షణం నుంచి నా దర్శకపథ దృష్టి మార్గంలో ఆగతః వచ్చాడు, తతః ఆరభ్య అప్పటి నుంచి తద్గతేన అభిలాషే అతని పట్ల అభిలాషతో ఏతత్ ఈ అవస్థ సంవృత పొందిన దాననయ్యాను. అస్మి అయ్య స్మర శ్రోత్రవ్యం వినతగ్గ మాట చెప్పి శృతం విన్న స్మరహా ఏవ మన్మధుడే మే నా తాపహేతు విరహతాపానికి కాల్ సహా ఏవ వాడే సహ ఏవ అతడే నిర్వాపయత పాపాన్ని తొలగించేవాడు జాతః అయ్యాడు. ఇది ఎలా ఉందంటే తప అక్షయే గ్రీష్మాతపంలో వర్షాకాల ప్రారంభంలో అభ్రశ్యామ కారు మబ్బులు పట్టి నలుపెక్కిన దివస పగటిపూట జీవలోకస్య ప్రాణికోటి తాపహేతు నిర్వాపయిత ఇవ తాపహర్త అయినట్టుగా వినదగ్గ మాట మన్మథ తాపం కొంచెం తగ్గింది. నాకు తాపం కలిగించిన మన్మధుడే ఇప్పుడు తొలగించిన వాడు కూడా గ్రీష్మం గడిచి వానాకాలం వచ్చినట్టయింది అన్నారు. కారు మబ్బులు దట్టంగా కమ్మి చీకట్లు మురిసిన పగటి వేళ ఉక్కబోత ఒకవైపు చల్లదనం వైపు ఒకవైపు ఉన్నట్టుగా ఒకే మన్మధుడు తాపహర్త అయ్యాడు అన్న తర్వాత శకుంతల అంటోంది,
తజ్జది వామమసుతం వామమనుమతం తదా తథా సర్వే వర్తేదాం యథాదశ్చ రాజర్షే అనుకంపనీయా భవ అన్యథావశ్యం సించతం వేతి లోదక్. రాజా సంశయద్వేది వచన ప్రియం వద జనాంతికం అందరి వినపడి. అనసూయే దూరగతమన్మథాక్షమేయం కాలహరణ యస్మిన్ బద్ధభాషా బద్ధ భావైషా స లలామ భూతం పౌరవాణం అదుస్తమస్యాః అభిలాషో అభివందితాం. ఇతడిపై అనురాగమనేటువంటి తాం మీ ఇద్దరి అనుమతం ఇష్టమైతే సముచితం అనిపిస్తే తదా అప్పుడు తస్య ఆ రాజర్షికి దుష్యంతుడి యథా ఏ విధంగా అనుకంపనీయ కరుణింపదగిన దానన్ భవామి అవుతాను తథా ఆ విధంగానే వర్తేధాం వ్యవహరించని. ఆయన నా మనసును ఎలా ఎప్పుడు అర్థం చేసుకుంటాడో అలా మీరు చెయ్యండి. అతడు నన్ను కరుణించేలాగా గట్టి ప్రయత్నం చెయ్యండి. ఈయన అన్యథా కాకపోతే నాకు అవశ్యం తప్పక తిలోదకం నువ్వులు నీళ్లు సించనం గడవండి, తిలోదకాలు ఇవ్వండి అంటే నేను చస్తాను. వచనం ఈమె పలికిన మాట సంశయచ్చేది అతని సందేహాలు పటాపంచలు చేస్తాయి. జనాంతికంగా శకుంతలను వారించి అని. అనసూయే ఓ అనసూయ దూరగత మన్మథ అయం చాలా దూరం వెళ్ళిన మన్మథావస్థ కలిగిన ఈమె కాలహరణాన్ని ఆలస్యాన్ని అక్షమా ఓర్వలేకపోతోంది, ఆలస్యం తట్టుకోలేకపోతోంది, భరించరాంది. ఏషా ఈమె యస్మిన్ ఎవడి పట్ల బద్ధభావ అనురక్త అయిందో సహా అతడు పౌరవాణాం పురవంశీయురలు లలామభూత ఉత్తమోత్తముడు. తత్ కాబట్టి అష్టౌ అస్యాహ అభిలాష ఆమె అనురక్తికి అభినందనీయుడే. యుక్తం అభినందింపతగిందే, యోగ్యుణ్ణే వరించింది అన్నారు. తహి జనాంతికంగా ప్రియంబలా భణసి తథా అవును నువ్వు అనుకున్నట్లే జరిగింది. చిగురుడు తొడిగిన అతిముక్తలతం మాధవీలతం సహకారం అంతకరే సహకార తరు అంటే మామిడి చెట్టు. ఈరోజు తప్పిస్తే ఎవడు ఇదానీ ఈ రకంగా సాగతే సగించటానికి ఆశుడవుతాడు. నాయికా కర్తృత్వంలో ప్రియంపద నాయక కర్తృత్వంలో అనసూయ సమర్థి. విశాఖ నక్షత్రాలు 2 కనుక శశాంకలేఖ చంద్రరేఖ అనువర్తయితే యది అనుసరిస్తున్నదో కేం అత్ర చిత్ర అక్కడ ఆశ్చర్యం ఏముంది. అనసూయ ప్రియం బదులు
విశాఖ జంటగా, ఇంద్రుడు అగ్ని దీనికి ఆది దేవతలు కనుక ద్విపది. శశిరేఖ శకుంతల ఇది అప్రస్తుత ప్రశంసాలంగా. ఇక్కడ రామఘవ భట్ వాక్యాలు పాఠకు కోసం. అప్పుడు అనసూయ అంట, నా పునరుపాయో భవేజ్ఞానా విలంబితం నిభృతం చ సఖ్యా మనోరథం సంపాదయావా. ప్రియంవదంటుంది, నిభృతమివి చింతనీయం భవేత్ శీఘ్రమతి సుకరం. అనసూయ అంటుంది, కథమివ ప్రియంవద నను స రాజర్షిరేతస్యాం స్నిగ్ధదృష్ట్వా సూచితాభిలాష ఏతాన్ దివసాన్ ప్రజాగర కృశో లక్ష్యతే. పునః ఏవ ఏ ఉపాయం తగిందో, దేనికైతే సఖ్యా మనోరథం శకుంతల కోరిక అవిలంబితం శీఘ్రంగా నిభృతంచ గుట్టుగా సంపాదయా నెరవేర్చగలము, అలాంటి ఉపాయం ఇది. అప్పుడు ఆమె నిభృతం అది అతి గుట్టుగా అనేది చింతనీయం భవేత్ ఆలోచించ, శీఘ్రం ఇది వేగంగా అనేది సుకరం తేలిక. కథం ఇవ్వ అదెలా. రాజర్షి ఆ రాజర్షి స్నిగ్ధ దృష్ట్యా ప్రేమ నిండిన చూపుతో ఏతస్యాం ఈమె సూచిత అభిలాష తన అనురాగం ప్రకటించిన వాడై ఏతాన్ దివస ఎన్నాళ్ళు ప్రజాగర కృష నిద్ర లేకుండా కృషించిన వాడు లక్ష్యతే కనిపిస్తున్నాడు. సత్యమిత్తం భూత ఏవాస్మి తథా. నిజమే చెప్పింది ఆ అమ్మాయి అనుకుంటున్నాడు రాజు. ఒక శ్లోకం వదిలాడు, ఇవమసి శిరై అంతతస్తాపాది వజ్ర వర్ణమణీకృతం ద్వివర్ణమణీకృతం దిశి దిశి భుజస్తస్యాపాంగ ప్రసాదభి అశ్రుభి అనభి అనఖిలులిత వ్యాఘాతాంగం ముహుర్మణిబంధనాత్ కనకవలయం స్రస్తం మయా ప్రతిపాద్యతే. ఇదమసి శరైరంతస్తావాద్భి వర్ణమణీకృతం దిశి నిశి భుజస్తాపాంగ ప్రసారిభిర్ అశ్రుభి అనలుభిత ధ్యాఘాతాంకం ముహుర్మణిబంధనాత్ కనకవలయం సస్తం మయా ప్రతిపాద్యతే. రాజుగారి బాధ. దిశి నిశి ప్రతి రాత్రి భుజంపై ఆంచబడి అపాంగా క్రీగంటి నుంచి ప్రసారిభి రాత్రంతా జారువారుతున్నవి. అంతస్తాప లోపల విరహ తాపం అశిశిరై వేడెక్కినవి అయి అశ్రుభి కన్నీళ్లతో ఇదం ఈ కనక వలయం నా సువర్ణ కంకణం వివర్ణమణీకృత కగ్గిపోయిన మణులు కలదిగా, అంటే రంగు చెడిన రంగు కలదిగా కంకణం మణులు కగ్గిపోవటం అనలుభిలుత అస్పష్టతాకబడ జాఘాత అంకం అల్లెత్రాటి దెబ్బల వల్లనై గుర్తు కాయ కలదే కనక వలయం నా బంగారు కంకణం సంతం సస్తం జారుతూ ఉండగా సుయమయా నాచే ముహు మాటి మణిబంధన చేతి మణి కట్టును ప్రతిపాసార్యది పైకి నెట్టబడుతూ రెండు చేతులకు రెండు కంకణాలతో విరహ అవస్థలో ఉన్న దుష్యంతుడు
తనలో తాను అనుకుంటున్న మాట. కుడి భుజమే దిండుగా తల అన్ని పడుకుంటున్న నా కను కొసల నుండి ఎడతెరిపి లేకుండా జారువారుతున్నాయి కని. ఇప్పటికి ఎన్నో రాత్రులుగా ఇదే పరిస్థితి. విరహ వేదనతో వేడెక్కిన ఆ కన్నీరు సోకిన కుడి చేతి సువర్ణ కంకణంలో మణులు పూర్తిగా రంగు మారిపోయే కగ్గిపోయి కన్నీరే తప్ప నిద్ర ఎరుగని జాగరణ అయింది ఇదంతా. బాణాలు వేసేయడం, అల్లెత్రాటి దెబ్బలు తాకి ఎడమ చేతి మణికట్టు మీద కాయ ఆ చేతి బంగారు కంకణం ఏనాడు ఆ కాయను సోకలేదు, అంతదాకా రారలేదు. కానీ ఇప్పుడు ఆ కంకణం మాటి మాటికి జారుతుంటే మణికట్టు నుండి పైకి మళ్ళీ నెత్తుకుంటున్న కంకణాలు జారి అంత కృషించిపోయా నేను అని చెప్పుకుంటున్నాడే. ఇది బేతవోలి రామబ్రహ్మం గారి వ్యాఖ్యానంతో మనం చేస్తాం. మిగతా ప్రియం వద ఏమంటుందో, మిగతా కార్యక్రమాలు ఏమిటో రేపు చూద్దాం.